ఒక్కటైతే బాగుండేది. పాపా బాగున్నావా? ఎల్లు ఏమీ లేదు. అక్క అక్క ఆయన కనిపించారు. ఎవరా ఆయన? అదే షాపింగ్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్. ఓ ఆయన ఎక్కడా? కనిపించినట్టే కనిపించి మాయమయ్యారు. ఎక్కడ మాయమవుతాడు? ఇక్కడే ఎక్కడైనా తిరుగుతుంటాడు. రా చూదా. లవ్వరు దొరకడమే చాలా కష్టం. నేను కూడా ఒకటి. ఏంటప్పా మీతో మాట్లాడే దానికి చెప్పు, నాకు చెప్పు. మీ సెల్లుంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఒప్పుకుంటే మీ సెల్లుని పెళ్లి చేసుకుంటానండి. ఏంటి నా చెల్లిని పెళ్లి చేసుకుంటావా? నీ దగ్గర ఏముందని నా చెల్లి నుంచి పెళ్లి చేయడానికి? అందం లేదు, ఫిజిక్ లేదు. పోన్లే కనీసం అల్లు అర్జున్, నితిన్ లా 6 ప్యాక్ బాడీ ఉన్నా కూడా ఆలోచించేదాన్ని. మీకు కావాల్సిన తక్కువ 6 ప్యాక్ బాడీగా. 1 మినిట్. ఏమైంది? అయ్యయ్యా ఎక్కడెళ్ళాడు? ఇక్కడ 6 ప్యాక్ బాడీ. అయ్యా నేను అడిగింది 6 ప్యాక్ బాడీ, సిగరెట్ ప్యాకెట్ల బాడీ కాదు. అంటే ఇప్పటికిప్పుడు 6 ప్యాక్ బాడీ అంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలి. అదేం కుదరదు. అయినా కొట్టేసిన నగల్నే కాపాడుకోలేకపోయావు, ఇంకా నా చెల్లిని ఎలా కాపాడుతావు? అలా గనకండి, పెద్ద మనసు చేసుకుని ఓకే అనండి ప్లీజ్. సారీ, కాలు పట్టుకోపోయి కౌగులించుకున్నాను. అయినా నగలు కొట్టేట పెద్ద మ్యాటర్ కాదండి. అంతెందుకు, ఇందాక మీరు లోపల కొట్టేసిన పట్టీలేవి ఎక్కడ ఉన్నాయి? మీరు లోపల కొట్టేసినవి మీకు తెలియకుండా నేను కొట్టేశా. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఆ రోజు మీ చెల్లెల మీద కాన్సన్ట్రేట్ చేసి నగల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయా. అంతేగాని నిన్ను నగలు కొడుతూ మొదలు పెడితే ఏ నగ ఎవరితో తెలుసుకోవడానికి బాగా పట్టింది. ఓకే 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 దొంగల రాణి అన్న నా దగ్గరే పట్టీలు కొట్టేశావంటే నీకు చాలా టాలెంట్ ఉంది. Thank you. పైగా నా చెల్లి కూడా నువ్వు నచ్చావు. అందుకే మీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. పట్టీలు నావి. దచ్చి, అయ్యా, చూసింది చాలు గాని సెకండ్ సాంగ్కి టైం అయింది. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయిరా. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల, దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ తాగుతా. నీ కాఫీ తాగుతా. మమ్మీ, డాడీ, నాకు ఒక అమ్మాయి నచ్చింది. అన్న తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనావి? ఏమైంది? నీ కారణంగా నా గుండె ఎప్పుడో బండ అయిపోయింది. బండకు కూడా గుండెపోటు వస్తుందని ఇప్పుడే తెలిసింది. నేనేమన్నానమ్మా, అమ్మాయి నచ్చిందనే కదా అన్నాను. ఆ మాట చాలదేంట్రా గుండెపోటు రావడానికి? అయితే పదరా, అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం. ముందు నువ్వు చేయి కడుక్కుని చొక్కా వేసుకో. ఒరే, నేను చొక్కాలోకి మారే లోపల నీ మనసు మారిపోతుందిరా. చెయ్యిదే ఉందిరా, దారిలో ఎక్కడైనా కడుక్కోవచ్చు. అవునరా, కన్ను బాగున్న అమ్మాయికి పన్నెండో పన్ను బాలేదని, పన్ను బాగున్న అమ్మాయికి జడలో పిన్ను బాలేదని, జడ బాగున్న అమ్మాయికి జుట్టు కలర్ బాలేదని, 2 సంవత్సరాల్లో 200 మంది అమ్మాయిలకి వంక పెట్టిన వీడికి సడన్ గా ఒక అమ్మాయి నచ్చిందంటే నాన్న నేను చూసేలరా నాన్న. చూడండి, కానీ నేను పెళ్ళిని చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఒరే, నువ్వు ఫిక్స్ అయితే ఆ అమ్మాయిది ఏ కులమైనా ఏ మతమైనా, 3 మొగుళ్ళున్నా 4 పిల్లలున్నా, మందు కొట్టేదేనా మమ్మల్ని కొట్టేదేనా, కళ్ళు మూసుకుని పెళ్లి కొప్పుకుంటాం. ఎందుకు నాన్న మీకు నా మీద ఎంత ప్రేమ? దరిద్రం వదులుతుందని.
హ్యాండ్ ఇవ్వరా. ఇన్నాడు నీ తలతికి అనుకున్నాను కానీ నీ తపనేమిటో ఇప్పుడు అర్థమైంది. బంగారు బొమ్మని అనుకున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. అమ్మ ఇంటికి కోళ్ళని తెచ్చుకొని తొందర పెడుతున్నట్టుంది. ఒక విధంగా అది నిజమే కానీ అసలు విషయం ఏంటంటే నీ పేరు గోపి. అంటే గోడ మీద పిల్లి. 1000 మంది ఆడపిల్లలకైనా పెళ్లి చేయడం మనిషి తరమేమో కానీ నీలాంటి పిల్లికి పెళ్లి చేయడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ తరమే కాదట. కలికాలం. ఏంటయ్యా కేజీ బెండకాయలు 25 రూపాయల 15 చేసి ఇవ్వు. నేను అమ్మేది కూరగాయలు, రిలయన్స్ ఫోన్లు కాదు. కేజీ 25. ఎవడొచ్చి అడిగినా ఫిక్స్డ్ రేటు. టమాటాలు కేజీ ఎంత? కేజీ 20. 2 రూపాయలకి ఇస్తావా? ఎవడ్రీడా? ఎస్ఐ గారా? అయ్యి బాబాయ్ నమస్కారం అండి. ఏంట్రా మధ్య తరగతికి అందుబాటులో ఉండాల్సిన కూరగాయలని జ్యువెలరీ షాప్ లో గోల్డ్ రేట్ అమ్ముతున్నా కుమ్ముతున్నాయాలా? లేదండి, న్యాయంగానే అమ్ముతున్నాను. షటప్. రాచిచ్చుకుంటానంటే పేసి వాసిపోద్ది. అప్పుడు కూరగాయలు కాదు ఊరగాయలు అమ్ముకుంటాను కూడా పనికిరావు. కేజీ 2 రూపాయలు చేసి ఉన్న వెరైటీస్ అన్ని సంచులు. అయ్యి బాబాయ్ గిట్టుబాటు కాదండి. కావాలంటే 150 ఇస్తాను, పట్టుకోండి సార్. ఎరా లంచం ఇస్తావా? ఈ ఎస్పీ రంజిత్ కుమార్ కి లంచం ఇస్తావా? ఏమనుకున్నారా? పోలీస్ అంటే ఏమనుకున్నారా? చట్టం, న్యాయం, ధర్మం కనిపించే 3 సింహాలైతే కనిపించింది ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ పోలీస్ వీడెవడరా పొట్లకాయగాడు పోలీస్ డ్రెస్ వేసుకుని మన డైలాగులు చెప్తున్నాడు. అవును సార్, అంకుశం రాజశేఖర్ లా టైమింగ్, పోలీస్ స్టోరీ సాయి కుమార్ లా షౌటింగ్ భలే యాక్ట్ చేస్తున్నాడు సార్. చో ఎక్కడ అన్యాయం తాండవిస్తుందో, ఎక్కడ అవినీతి ఆవలిస్తుందో అక్కడ ప్రత్యక్షమే ఈ పోలీస్ కి లంచం ఇస్తావరా? సార్ ఉండవా? టేక్ ఓకే కాలేదు. ఎమోషన్ బ్రేక్ చేయకు. తమరెవరు సార్? ఏంటి నేనెవరో తెలీదా? ఎర్రగడ్డ ఎస్పీ రంజిత్ కుమార్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆ ఏరియా సిఐ పులిరాజు తెలుసా? పులిరాజు? ఇంకెక్కడ పులిరాజు? ఆడికి ఎప్పుడో ఏడ్చి వచ్చిపోయాడుగా. ఎందుకుంటావు? మా సార్ పట్టుకొని ఏడు వచ్చిందంటావరా? ఎవరా మీ సారు? ఈ ఎర్రగడ్డ మొత్తానికి మా సారేరా సిఐ పులిరాజు. సార్ మీరా? ఏదో సినిమాలో వేషం వస్తుందని నేచురల్ గా ఉంటుందని రిహార్సల్ చేస్తాను. ఉంటాను సార్. నిన్ను నిన్ను పబ్లిక్ లో కొడితే సింపతి పెరుగుతుంది. అరే ఇస్మాయిల్ సార్, ఇన్ని స్టేషన్ తీసుకుపోదండి రా. ఓకే సార్. టైం దొరికినప్పుడల్లా ఇన్స్టాల్మెంట్ లో కొడదాం. చాలు లేక మా సార్ ఊరికే పోయాడన్నా క్షమించే వాళ్ళం. ఏడు చచ్చిపోయినట్టు వాడా ముక్క ఒక్కసారి అన్నాడు రా. నీ అబ్బా నువ్వు 100 సార్లు అంటావారా? క్లియర్ గా చెప్పరా, నువ్వు సినిమాలో వేషాలు వేస్తున్నావా, ప్లాట్స్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నావా? కడుపు కోసం వాచ్మెన్ గా చేస్తున్నాను సార్. స్టార్ అవటం కోసం సినిమాలో ట్రై చేస్తున్నాను సార్. కూల్ డ్రింక్ లో చాలా ఉన్నావు, నువ్వు స్టార్ ఏమిట్రా? ఎగస్ట్రాలా? అరే ఇక్బాల్ సార్, వేడి నీళ్లు రెడీ చేసావా? రెడీ సార్. వేణులు ఎందుకు సార్? ఇంట్రోగేషన్ తర్వాత స్నానం చేస్తారా? కాదురా, లాఠీ ఉడకబెట్టి కొడితే దెబ్బ దశాబ్దం గుర్తుంటుంది. ఏయ్, కొట్టక ముందే ఏడిపోయింట్రా. ఇప్పుడు చూడరా పుల్ రాదు దెబ్బ. నువ్వెవరు? డాక్టర్ ఆనంద్. నీ పేరు కాదు అడుగుతా. ఆయన పేరు చెప్తా. అయినా అప్పుడే డాక్టర్ ఎందుకయ్యా? ఇప్పుడే ఇంటర్గేషన్ స్టార్ట్ చేసాం. సార్ వాడిని టార్చర్ పెట్టకండి సార్. పాప అమ్మాయి సార్, ముందు దించండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దించండిరా. అయ్యో నీ వేషాలు పిచ్చివాళ్ళు ఇదంతా కాదండి డాక్టర్ గారు, అంత ఏదో డ్రెస్ వల్ల నన్ను విధవన్న భరిస్తా కానీ నా డ్రెస్ ని విధవంటే చంపేస్తా. పోనీ మీ డ్రెస్ ని కాదు మిమ్మల్ని ఎదవన్నాడు అనుకోండి. సార్ వీడో సినిమా పిచ్చోడండి. ఫ్లాట్స్ లో ఎవరే డ్రెస్ ఇచ్చినా వేసేసుకుంటాడు. ఈ మాత్రం దానికి ఇంత టార్చర్ పెట్టాలో చెప్పండి. టార్చర్ పెట్టినందుకా సార్ మా సిఐ పులిరాజు గారిని పట్టుకొని ఏడ్స్ వచ్చి చచ్చాడా సార్. సార్ మీకు ఎయిడ్సా? ఎవడికి రా ఎయిడ్స్? మీకే. అరే ఇక్బాల్ గా. ఆపండి సార్, ఈసారి క్షమించండి సార్. ఇక నుంచి ఈ డ్రెస్సే కాదు అసలు ఏ డ్రెస్ వేసుకోండి. ఓకే ఓకే. డాక్టర్ గారు, ఈ రోజు మీరు అంబులెన్స్ లో వచ్చి నన్ను కాపాడకపోతే ఆ పుల్ రోజు నేను ప్రాక్టీస్ కోసం చంపేసేవాడు. ఎవడో ఎస్ఐ డ్రెస్ ఇచ్చాడని చెప్పి నిజంగానే ఎస్ఐ నట్ ఫీల్ అయిపోలా? ఏం చేయమంటారు? ఆ డ్రెస్ వేసుకునేటప్పటికి క్యారెక్టర్ పూర్తిగా దూరిపోయాను. ఎలా ఎవడన్నా పక్కింట్లో దూరడానికి ట్రై చేస్తాడు కానీ క్యారెక్టర్ లో దూరిపోతాడా? అయినా నువ్వు వేషాలు పిచ్చి తగ్గించుకోకపోతే ప్రాబ్లమ్స్ లో పడతావు. నో, నాకు సూట్ అయిన దీటైన క్యారెక్టర్ దొరికే వరకు ఈ పిచ్చి పోదు. అప్పటి వరకు ట్రై అండ్ ట్రై.
అదేంటి మా వ్యాను. మీరు కుక్కల్ని పట్టుకుంటారా? మీ ఏరియాలో ఏమో ఉంటే చెప్పండి, ఎక్కువ కుక్కలు ఉంటే మీకు కూడా కమిషన్. చిచి, మీకు ఇంతకంటే మంచి బిజినెస్ దొరకలేదా? శవాల బిజినెస్ కూడా చేస్తున్నాగా. What? అదే శవం శ్మశానం తీసుకెళ్ళటం, దహన సంస్కారాలకు ఏర్పాటు చేయటం లాంటివి అన్నమాట. మరే బిజినెస్ లో లేనట్టివేంటి? మిగతా బిజినెస్ లో అయితే కాంపిటీషన్ ఎక్కువ, పైగా క్యాపిటల్ కూడా అవసరం. మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఇలా టవల్స్ మీద ఉంటారా? మెయిన్ టవల్స్ మీద ఉండం, అవే మా మీద ఉంటాయి. లాన్ డైర్ లేదు. శీతాకాలం కదండి, అందుకే టవల్స్ వాడుతున్నాం. వేసవికాలం అయితే ఇంకోటి ఉండవు, ఎయిర్ ఫ్రీ. సర్లే కానీ ఇంతకి తను ఎవరో తెలుసా? మొన్న రెస్టారెంట్ లో కలిసాంగా. మొన్న రెస్టారెంట్ లో కలవటం కాదురా, తను మనకి 10 ఏళ్ల క్రితమే తెలుసు. ఎవరబ్బా? కౌన్ హై? అదే మనల్ని స్కూల్లో తిట్టి కొట్టేదే దొంగమండ కరాటే మల్లేశ్వరి. ఆ దొంగముండే ఈ మల్లీశ్వరి. నీ అబ్బా ఇదేం తెలుసు కూడా అంత ధైర్యం ఎలా తీసుకొచ్చావరా? తడిసిపోయింది. నీకెలా తెలుసు? ఈడి కూడా కంగారు పడకండి, తను ఇప్పుడు పాత మల్లీశ్వరి కాదు. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు గోల్డ్ బెల్ట్. నాకు లెదర్ బెల్ట్ కూడా లేదు, దాన్ని పంపించారా? తను ఇప్పుడు కొట్టడం మానేసింది. మేనమ్మో. నిజంరా, దిగండి. రారా. మల్లీశ్వరి, నువ్వు చిన్నప్పుడు నల్లోడే నేర్పించేదానివే, వీడే సూరిబాబు. హాయ్. హాయ్. నైస్ మీటింగ్ యూ. వీడు బండోడు సత్యబాబు. హలో. భయపడిపోయిందిరా. రా లోపలికి వెళ్దాం. ఇదే మా సామ్రాజ్యం. ఎలా ఉంది? చాలా చాలా చండాలంగా ఉంది. బ్యాచులర్స్ రూమ్ కదా, కొంచెం బ్యాడ్ గానే ఉంటుంది. అయ్యో ఇదేంటి? మీ తొట్టి గాని చేసిన పని. ఉండు నీళ్ళు తీసుకొస్తా. అవునరా, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పావు. అయ్యయ్యో మర్చిపోయినరా. నీదే. రేయ్ మీకు బుద్ధుందా? నీకు కొంచెం కావాలా? ఇదేంటి? క్రికెట్ రా. దున్నపోతులో గుద్దేసి ఏంటంటారేంటి? సారీలే, మావాడు క్రికెట్ చూడాలని యాంగ్జైటీలో గుద్దాడు. Shut up. నువ్వు ఇక్కడ కూర్చో, నేను టవల్ తీసుకొస్తా. వాట్ ఇస్ షాట్? అవుట్. ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నావా? దాని కోడి రీపోయింది. ఆ ముక్క కూర్చున్న ముందు చెప్పచ్చుగా. నువ్వు కూర్చున్న ముందు అడగచ్చుగా. చిన్నప్పుడు మనం కొట్టేది కదరా, మనం పై తీసుకెళ్ళిపోయినా మన కుర్చీ తెరుచుకుంది. అయ్యో ఇదేంటి ఇరిగిపోయిన కుర్చీలో కూర్చున్నావు? కూర్చోలేదురా, బొక్కబార్లా పడిపోయింది. పడిపోతే లేపకుండా నవ్వుతారేంట్రా? అయితే లేపోయా, లేపు లేపు లేపు.